ఏం చేస్తారమ్మా? బొమ్మిడి చేపల కూరలు వేస్తారు, రొయ్యలలో వేస్తారు, పప్పులు వేస్తారు, పప్పు నూరుతారు, చింత చిగురు తప్పు నూరుతారా? నూరుతారు. ఒట్టి చేపలలో వేసి ఉంటారా? చేపలు కూడా వేస్తూ బొమ్మిడిలలో వేస్తాం. బొమ్మిడిలల్లో ఒట్టి చేపలల్లో రొయ్యలల్లో ఈ చింత చిగురు ఈ చింతకి ఎన్ని పని చేస్తుందో. అయ్యో ఆకు చూసి దప్పడం కూడా పెడతాం. దప్పడం కూడా పెట్టేది అప్పట్లో. ఇప్పుడు చింత చిగురు చింతాకు విసికి దప్పడం పెడితే పిసికి దప్పడం పెడితే తిండి వచ్చి ఎంత మంచిగా ఉండేది అమ్మ అప్పుడు. ఇప్పుడు అన్ని చాన్లే పడుతుండ్రమ్మా, ఏది తింటలేరమ్మా. రుచి బాగుంటది కదా, రుచి బాగానే ఉంటది. ఎండాకాలం అయితే పుల్ల పుల్లగా ఎక్కువనే తింటాం మనం. పొద్దాక పని పోయి వచ్చి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది అని తింటాం. ఎన్ని పని చేసేది, ఇంత మంచిగా పని చేసేది, చెయ్యి వస్తుంది, మంచిగా పని చేసేది కదా. చూసేది అయితే 4-5 రకాలు వండుకోవచ్చు. 4-5 రకాలు వండుకోవచ్చు. పప్పులు వేయచ్చు, చేపలలో వేయచ్చు, అన్నింట్లో పని చేస్తారా. కమ్మగా ఉంటుంది. పొట్టి చేపలలో వేసేది నీళ్ళల్లో కూడా వేసుకుంటాము. నీళ్ళల్లో వేసుకుంటాం, రొయ్యలలో వేసుకుంటాం. ఇంకా బాగుంటుంది. మాడిబిడ్డలకు చేపల కూరలు వేసి పెడుతున్నా, చేపల కూరలు వేసి పెడుతున్నా, ఇష్టమే. మాడిబిడ్డలకు చింత చిగురు చూసుకొచ్చి రేపు తీసుకొస్తా. నాకు పడది చింత చిగురు, నాకు పడది. తింటారు అందరూ, బాగుంటది. మాడిబిడ్డలు మత్తుకుండ్రు, మాడిబిడ్డలు వాళ్ళు కూడా తింటారు. అమ్మలకేమో తీసుకొచ్చింది దప్పడం పెడతా, దప్పడం పెడతది. చింతాకు దప్పడం బాగుంటది. దప్పడం ఎంత బాగుంటుందో. ఇంత రోట్ల బియ్యం నూరి రోట్లు వేస్తే సూపర్ ఉంటది. బియ్యం పిండి పోసుకుంటే తింటే కూడా కమ్మగా ఉంటది. మందులు సూదులు ఉంటాయి కదా, పెట్టుబడి పెట్టింది కాదు, బాగుంటది. పట్టేది మందులు లేని పంట ఇది, మంచిగా ఉంటుంది. ఇది అన్నిటికి మంచిదే, బాగుంటది. ఇది మీరు వేసుకుంటారా? మీరు చింత చిగురు చేపలలో వేసుకుంటారా, వేసుకోరా? కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాగుంది.